ఈ రోజున మోక్ష ధర్మ కార్యక్రమం నుంచి ఒక 2 మంచి మాటలు చెప్పడానికి మన శేఖర్ అన్న వచ్చాడు. మోక్ష ధర్మ గణపతి ఎలా జరుపుకోవాలి అని ఒక 2 మాటలు ఆయన మాటల్లో విందాం మనం. అందరూ ఒకసారి చెప్పాలి గట్టిగా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాగుంది, చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ ఉంది. సరే, గణేష్ చతుర్థి ప్రాముఖ్యత అట్లనే ఇంకొన్ని విషయాలు చెప్పడానికి మేము ముందుకొచ్చాను. అయితే గణేష్ చతుర్థి అనేది 1893కు ముందు, అంటే 1893 ముందు మన దేశం ఎవరి యొక్క పాలనలో ఉన్నది అంటే అందరూ తెలుసు, బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి 1893 కంటే ముందు ఎవరి ఇంట్లో వాళ్ళే వినాయకుని కూర్చోబెట్టుకొని వినాయక చవితి చేసుకునేవాళ్ళు. కానీ 1894లో బాలగంగాధర్ తిలక్ సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ అనే పేరుతో ముంబైలో వెనక మండపాలు ఏర్పాటు చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, అలాగే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి దేశం యొక్క స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత తెలవాలి అని చెప్పేసి అందరినీ కూర్చుకొని జాతీయోద్యమ యొక్క కాంక్షను కలిగించాడు. ఇంత గొప్పగా ఆరంభమైంది మన యొక్క వినాయక చవితి యొక్క మండపాల యొక్క ప్రత్యేకత. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ నేను ఈరోజు మధ్యాహ్నం చూశాను, ఇక్కడ డీజే పాటలు పెట్టుకొని వింటున్నారో ఏదో చేస్తున్నారు. కానీ ఎక్కడైనా చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎప్పుడైనా డీజే పాటలు వినిపిస్తాయా అండి? వినిపించవు కదా. అట్లనే ఇది మనకు చాలా పవిత్రమైనది. అట్లనే కాబట్టి మన ఇంత పవిత్రమైనటువంటి ఈ స్థలంలో డీజే పాటలు పెట్టడం అనేది సరైనది కాదు. డీజే పాటల్లో కూడా భక్తులతో ఉన్నాయా, అలాగే గణేష్కి బేట ఇట్లాంటి డీజే పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత, అట్లనే వినాయక చవితి యొక్క వినాయక మండపాల యొక్క ప్రాముఖ్యత నిలపాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అయితే ఓకే, నేను ఇంకొక చిన్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో పాస్టర్లు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి మా దేవుణ్ణి నమ్ముకోండి అని ఎప్పుడైనా అడిగారా? అడగలేదు. మీరు అదృష్టవంతులు. కానీ అట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీ ధర్మంలో కుల వివక్ష ఉంటుంది అని అంటుంటారు. ఆ కుల వివక్ష ఉంటుంది అని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే కుల వివక్ష ఉండేది కానీ దానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ధర్మంలో ఎంత గొప్ప వాళ్ళు ఎట్లాంటి పనులు చేశారన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుంటేనే మనం ఎవరైనా చెప్తుంటే, ఎవరైనా అడుగుతుంటే మనం సమాధానం చెప్పగలం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కుల వివక్షతే ఉండేది. ఆ కాలంలో బ్రాహ్మణులు లేదా పెద్ద పెద్ద కులస్తులు వాళ్ళ యొక్క అధికారం కోసం, వాళ్ళ యొక్క ధన సంపాదన కోసం కుల వివక్ష చూపించేవాళ్ళు. కానీ అలాగే 2వ కారణం కూడా ఉన్నది. మీరు ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోకుండా వినండి. అయితే చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, చర్మంతో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో చర్మాన్ని వేలాడేసుకుని ఉంటారు. అలాగే మనం చేపలు పట్టినటువంటి వాళ్ళం కాబట్టి మనం చేపలు ఇంట్లోనే పెట్టుకుని ఉంటాం. కాబట్టి అట్లాంటివన్నీ చనిపోయిన జీవులు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే, బ్రాహ్మణుల దగ్గరికైనా, రాజుల దగ్గరికైనా, లేదా వైశ్యుల దగ్గరికైనా వెళ్తే వాళ్ళు రానివ్వకుండా ఉండేవాళ్ళు. దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక కారణం ధన సంపాదన కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం చేస్తారని. అట్లానే ఇట్లాంటి కారణాల చేత అంటే చేపలు లేదా చర్మం ఎండేసుకోవడం, దాంట్లోనే ఉండడం, ఇట్లాంటి కారణాలతో ఉంటాం. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి రానివ్వరు వాళ్ళని. అయితే నేనేం చెప్తున్నా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒకసారి కాశీపట్నంకి వెళ్తుంటే అక్కడ ఒక కాటికాపరి కలిసి నన్ను ముట్టుకోకు అంటున్నావు కదా,
నన్ను ముట్టుకోకుంటున్నావా, నా లోపల ఉన్న వాడిని ముట్టుకోకుంటున్నావా అని అడిగితే జగద్గురు ఆదిశంకరాచార్యులకు జ్ఞానోదయం కలిగి అతన్ని కౌలించుకొని శివోహం శివోహం అనే మంచి సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అలాగే రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాచార్యులు రామానుజాచార్యులు గుడి గోపురం పైనకెక్కి సమస్త జనుల రండి మీకు మోక్ష మార్గాన్ని తెలిపేటువంటి మంత్రాన్ని చెప్తానని చెప్పేసి నారాయణ మంత్రాన్ని చెప్పేశాడు. అయితే అలాగే రామాయణంలో కూడా గుహుడు అనేటువంటి గిరిజన నాయకునితో రాముడు స్నేహం చేశాడు. అలాగే వానరులతో కూడా స్నేహం చేశాడు. మనకు గ్రంథాలు రాసినటువంటి వ్యాసుడు కూడా ఒక పేద కులానికి సంబంధించిన వాడే కాబట్టి మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. కాబట్టి మనం ఎవరైనా వచ్చి మతం మారండి ఇది చెప్తే అట్లా మతం మారకూడదు. వాళ్ళు ఆశ పెడతారు, భయపెడతారు. కానీ మన మతం పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి. మీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మీకు రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ మీ దగ్గరికి పూజారి వచ్చి ఇక్కడ మండపంలో పూజ చేస్తున్నారు కాబట్టి కుల వివక్ష ఉండదు. మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్తుంటే మీరు కులస్తులు అని ఎవరైనా అడిగారా? లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా అడుగుతుంటే మతం మారమని అడుగుతుంటే మీరు చెప్పండి, ఒకటే మాట చెప్పండి, మీ మతంకి వస్తే ఏ లాభం ఉంటుంది అని అడగండి. అడిగితే వాళ్ళ మతానికి వస్తే ఖచ్చితంగా మీకు కష్టాలు పోతాయని చెప్తారు. కాబట్టి అప్పుడు మీరేం చెప్పాలంటే మీ మతంలోకి వచ్చిన తర్వాత కష్టాలు రావా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా వస్తాయని చెప్తారు. కాబట్టి కష్టాలనేవి సుఖాలనేవి ఏ మతంలో ఉన్నప్పటికీ ఏ కులంలో ఉన్నప్పటికీ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం గట్టిగా మన యొక్క మనోధైర్యాన్ని గట్టిగా పెట్టుకొని మన కష్టాలను ఎదురు తిరగాలి, కానీ మతం మారకూడదు. ఎందుకంటే మనం సనాతన ధర్మం పాటించే వాళ్ళం కాబట్టి, మనం ఎల్లప్పటికీ ఉండేవాళ్ళం కాబట్టి, మన ధర్మం సర్వేజన సుఖిన భవంతు అని చెప్పేది కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి ముగించే లోపల మరొక్కసారి గట్టిగానండి జై బోలో గణేష్ మహారాజ్కి ధన్యవాదాలు.